సో అహ్మదాబాద్ వేదికగా ఈరోజు జరగబోతున్న మ్యాచ్ పైన కొంత వాతావరణ ప్రభావం కూడా చూపించే అవకాశం ఉంది. సో వర్షపాతం ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈరోజు మధ్యాహ్నం కల్లా గుజరాత్ అహ్మదాబాద్లో జోరుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం మ్యాచ్ సమయంలో కూడా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఒకవేళ కనుక అదే కనుక జరిగితే రిజర్వ్ డే కింద రేపు కూడా ఈరోజు ఈ మ్యాచ్ని రేపు కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అప్పుడు 15 ఓవర్గా కుదిస్తారన్నట్టుగా తెలుస్తోంది. సో మేబీ 15 ఓవర్లు కుదిస్తారా, ఫుల్ మ్యాచ్ కంటిన్యూ చేస్తారా చూడాలి. ఒకవేళ కనుక అది జరగకపోతే సూపర్ ఓవర్ కింద 2023లో కూడా సూపర్ ఓవర్లో భాగంగానే చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఐపీఎల్ సీజన్ ట్రోఫీని కవసం చేసుకోగలిగింది. సూపర్ ఓవర్ పెడతారు. లేదనుకుంటే కనుక ఒక ట్విస్ట్ ఏంటంటే ఈసారి మళ్ళీ వర్షమే కనుక 2 రోజుల పాటుగా ఆటంకం కలిగిస్తే పాపం ఆర్సీబీ ఫ్యాన్స్కి మళ్ళీ మీ కళ్ళు కాబోతున్నాయి. మీ కళ్ళు ఇంకా కళ్ళుగానే మిగలబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే స్కోర్స్ పరంగా టీమ్స్ ర్యాంకింగ్ పరంగా చూసినా, వాళ్ళ పాయింట్స్ పరంగా చూసినా పంజాబ్ కింగ్స్ ఒక పాయింట్ అధికంగా ఉంది.